వాళ్ళ గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటాం. భరతుడు గొప్ప రాజు. మొన్న ఈ మధ్య నేను ఈజిప్ట్కి వెళ్ళాను. అక్కడ పిరమిడ్, ఒక్కొక్క బండరాయి అంత పెద్దది, అసలు అది మొయ్యలేం. ట్రాక్టర్లోకి ఎక్కించాలంటేనే కష్టం. మరి అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఎట్లా తీసుకెళ్లారో తెలియదు. పైకి ఎక్కి పిరమిడ్లోకి వెళ్ళి చూస్తే లోపల అంత అద్భుతంగా కట్టిన కట్టడంలో ఒక కిస్మిస్ ఎండిపోతే ఉంటుంది చూసారా, ఖర్జూరకాయ ఎండిపోతే ఉంటుంది చూసారా, అట్లా ఎండిపోయిన మమ్మీ శవం. అది చూసి బయటకు వచ్చిన తర్వాత నేను అక్కడ నిలబడి ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇంత పెద్ద కట్టడం, ఇంకా అద్భుతమైన రాజు, లోపలికి వెళ్ళి చూస్తే ఆ శవం అలాగే ఉంది. ఈ మరణం నుంచి ఎవడు తప్పిస్తాడు మనిషిని? మృత్యుర్మ అమృతంగమయ, ఎవడు తప్పిస్తాడు మనిషిని? ఆ తర్వాత 2 రోజులకి పాలస్తీనా వెళ్ళాను, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, ఈజిప్ట్ నుంచి. అక్కడ ఒక చిన్న సమాధి, చిన్నది, ఇంత పెద్ద సమాధి కాదు. లోపలికి వెళ్ళాను, చూస్తే శవం లేదు. నాకు ఒక ప్రశ్న వచ్చింది నా గుండెల్లోకి, నా మస్తిష్కంలో ఒక ప్రశ్న తలెత్తింది. ఇంత అద్భుతమైన పిరమిడ్, ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన పిరమిడ్, దాంట్లో ఉన్న రాజు గొప్ప, లేకపోతే ఒక మామూలు చిన్న సమాధి, ఇందులో ఉన్న రాజు గొప్ప? ఏ రాజు గొప్ప? ఆ పిరమిడ్ గొప్పతనం రాజుది కాదు, కట్టినోడిది. ఈ సమాధి గొప్పతనం కట్టినోడిది కాదు, అందులో ఉండి మరణం గెలిచిన వాడిది. నా ప్రశ్న ఏంటంటే, నా మస్తిష్కంలో తలెత్తిన ప్రశ్న, పిరమిడ్ కట్టడం వింత, లేకపోతే మరణం గెలవడం వింత? ఏది వింత? ఇదిగో ఈయన ఆ వింత చేశాడు. ఒక్కడిని చూపించండి. ఈరోజు చరిత్ర సంఘటన ఇది. ఒక ఈస్టర్ దినాన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారతదేశంలో ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి షడ్ దర్శనాలను, 6 ఫిలాసఫీస్ని ఔపోసన పట్టి క్రోడీకరించి భారతదేశంలో ఉన్నటువంటి అనేక హైందవ మత శాఖలను, ద్వైతం, అద్వైతం, విశిష్ట ద్వైతం అన్నింటినీ కలగలిపి, చార్వాకం, బౌద్ధం, జైనం అన్నింటినీ కలగలిపి ఒక సంకలనం చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మన 2వ రాష్ట్రపతి, మన మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక రోజున, ఈస్టర్ రోజున లండన్ చర్చ్లోకి వెళ్ళాడు అతిథిగా. అక్కడ యాంగ్లికన్ చర్చ్లో మాట్లాడుతూ ఆ ఆదివారం నాడు, ఆ ఈస్టర్ నాడున ఆయన ఒక మాట అన్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానం చెందినప్పుడు ఆయన మరణించి అలాగే అందరిలాగా చచ్చిపోయి ఉంటే ఆయన మరణం గొప్పది కాదు. యూ క్రిస్టియన్స్, యూ హ్యావ్ యునీక్ ప్రివిలేజ్, గో అండ్ టెల్ ఇట్ టు ద వరల్డ్. క్రైస్తవులారా, మీకు ఒక ప్రత్యేకమైన భాగ్యం ఉంది. ఏమిటో ఆ భాగ్యం? వెళ్ళి ప్రపంచానికి చెప్పండి. ఏమిటా భాగ్యం? యువర్ లార్డ్ ఈజ్ రిజన్. మీ ప్రభువు, మీ దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు. వెళ్ళండి, చాటింపు వేయండి. మానవ జాతి చరిత్రలో ఖాళీ సమాధి నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసుది.